భారతదేశం అనే శరీరానికి హిందూ మతమే ప్రాణము లేదా ఆత్మ. మరి హిందూ మతానికి ప్రాణం లేదా ఆత్మ వంటిది దేవాలయము. ఆ దేవాలయానికి ప్రాణము లేదా ఆత్మ దాని భక్తుడే. అయితే శరీరం లాంటి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన ఆత్మ లాంటి దేవాలయానికి ఉన్న స్వాతంత్రం కావాలని కుదించారా? ఇది మన నిర్లక్ష్యమా? మన మతం మీద జరుగుతున్న కుట్ర అనాలా? గీతా మహామండలి సభ్యులందరికీ శుభోదయం. ఆది శంకరాచార్యులు దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అంటే దేహమే దేవాలయము, జీవుడే సనాతనమైన దైవము అని అర్థం. అంటే దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడు అని అన్నారు. అయితే శ్రీరామకృష్ణులు ఆవు శరీరం అంతా పాలు ఉన్నప్పటికీ పొదుగు పిండితేనే పాలు వస్తాయి కదా, అలానే ప్రపంచం అంతా దైవత్వంతో నిండి ఉన్నప్పటికీ దేవాలయాలు, తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలలోనే అది ప్రస్ఫుటంగా ప్రకటితమవుతుంది అని అంటారు. ఇవన్నీ ఆధ్యాత్మికమైన భావాలు అని అనుకున్నా కూడా భారతదేశ చరిత్రలో దేవాలయాలకి చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. మొదటి నుంచి అవి సంస్కృతికి, విద్యకి, మన నాగరికతకి ఒక కేంద్రాల్లాగా ఉన్నాయి. అందుకనే చరిత్రలో దేశం మీద దాడి చేసి విఫలమైన ఎంతోమంది దేశ సంస్కృతి మీద, వాటి పట్టుకొమ్మలైన దేవాలయాల మీద దాడి చేసి ముందు వాటిని నిర్వీర్యం చేస్తే దేశం మీద దాడి చేయటం సులభం అవుతుంది అన్న ఒక వ్యూహంతో ప్రయత్నించినట్టు కూడా చరిత్ర ఉన్నది. అయితే ఇదంతా ఎప్పటి విషయమో, ఈ కాలం అలా లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఇలాంటి దాడి ఇంకా కొనసాగుతున్నది అని, ప్రత్యక్షంగా విదేశీ దురాక్రమణల దారుల ద్వారా జరిగిన చరిత్రలో జరిగిన దాడి, దాని యొక్క స్వభావము కాలక్రమంలో మారి ఆ పాలకులు భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత రాజ్యానికి పరిమితమయ్యి హిందూ మతాన్ని, మత విషయాల్లో జోక్యం చేసుకోవటము, తగ్గించటము, దేవాలయాల యొక్క స్వాతంత్ర్యాన్ని, విధి విధానాలని, దాని స్వేచ్ఛని పరిరక్షించటానికి కొన్ని చట్టాలు చేయటము మనం గమనించవచ్చు. అలాగే దేశ స్వాతంత్ర్యము వచ్చిన తరువాత వచ్చిన మన పాలకులు కొన్ని పరోక్ష చట్టాల ద్వారా ఆ దేవాలయాల యొక్క స్వేచ్ఛని తగ్గించే ప్రణాళికలు రచించారు అన్న విషయాన్ని కూడా కొంతమంది ఈరోజు చర్చిస్తున్నారు. ఇది నిజంగా జరుగుతోందా? ఎలా జరుగుతోంది? దీనివల్ల ఎంత అనర్థం ఉన్నది? ఇలాంటి విషయాల్ని మనము కొంచెం కూలంకషంగా చర్చించాలని ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. ఈ చర్చ అసలు ఎందుకు అవసరము? ఈ చర్చ బహుశా మీరు చూసిన తర్వాత ఇది మీ ఊరి కథ, మా ఊరి కథ, మనందరికీ ఎక్కడో చోట ఏదో ఒక చోట వినిపిస్తున్న కథ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది నడుస్తున్న చరిత్ర. అయితే దీనికి ముగింపు లేదా, ముగింపు ఉంటే ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికి ముందు ఇది అసలు ఎందుకు ఇంత ముఖ్యమైనది? మనందరికీ తెలిసినట్టుగా ఒక ఊరిలోని ఒక దేవాలయము, లేకపోతే ప్రతి ఊరిలోని ఒక దేవాలయానికి ఎంత స్వేచ్ఛ ఉండాలి, ఎంత స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛ లేనందువల్ల ఆ దేవాలయానికి చెందిన ఒక ఆస్తో లేకపోతే ఒక విలువైనదో అన్యాక్రాంతం అవుతుంటే అది ఎందుకు అడ్డుకోవాలి మనం? ఎందుకంటే ఇది ఉపరితలం మీద ఒక ఆస్తికి, ఒక నగదుకి సంబంధించినది కావచ్చేమో, కానీ మనం సరిగా అర్థం చేసుకుంటే ఇది మన ధర్మానికి సంబంధించిన ప్రశ్న. ఒక వ్యక్తి తన శరీర రుగ్మతలని దాటి మరలా ఆరోగ్యవంతుడు అవ్వాలంటే మొదట ప్రాణశక్తి ఉండాలంటారు.
అలాగే ఒక సమాజానికి ఒక ఆత్మ లాంటి, మన హిందూ సమాజానికి ఆత్మ లాంటి దేవాలయాల యొక్క ఆరోగ్యము, స్వేచ్ఛ అనేది మన సమాజం యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆ దేవాలయాల యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని మనం సరిగా అవగాహన చేసుకోలేక అది ఒక ఆస్తికి సంబంధించిందో, ఒక నగదుకు సంబంధించిందో, ఇలాంటి ఒక విధమైన అవగాహన లేమితో మనము ఇన్ని దశాబ్దాలు గడుపుతున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. మన దేశం అన్ని రంగాల్లో ముందుకి వెళ్ళాలని మనం ఎంత ప్రయత్నిస్తున్నా దానిని సరి అయిన దిశలో మనం సాధించాలంటే మొదట చేయవలసిన పనిని మనము ఇంతవరకు అవగాహన లేమితో నిర్లక్ష్యము చేసి, అది మినహాయించి మిగతా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విఫల ప్రయత్నాలు కూడా దేశము సమాజము చేస్తున్నదా అనిపిస్తున్నది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఆత్మస్వాతంత్రం అనేది ఎంత ముఖ్యమో, ఒక సమాజానికి, ఒక మతానికి కూడా ఆత్మస్వాతంత్రము, స్వేచ్ఛ అనేది అంత ముఖ్యము. లేకపోతే మనము ఎన్నో సందర్భాల్లో వింటున్నట్టు, చూస్తున్నట్టు ఒక ధనవంతుడి ఇంట్లో వారి సంతానమే ఎన్నో సంపదలు, భోగభాగ్యాల మధ్యలో నివసిస్తూ కూడా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లోపించాయి అని జీవితంలో ఎన్నోసార్లు అంటము, మనము గమనిస్తుంటాం. ఎందుకంటే బాహ్యంగా మన శరీరానికి మనకు ఉన్న స్వేచ్ఛ కంటే మన ఆత్మకి ఉండవలసిన స్వేచ్ఛ మరింత అవసరము, మరింత ముఖ్యము. అదే విధముగా హిందూ సమాజానికి కూడా దేవాలయాల మీద స్వేచ్ఛ, దేవాలయాలకి వాటి మీద స్వేచ్ఛ ఉండటము చాలా ముఖ్యము. అది మన హిందూ సమాజ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యము. అది లేకపోతే బహుశా మిగతా అన్ని రంగాలలో మన సమాజము వెనకబడిపోతూనే ఉంటుంది. అందుకని ఈ చర్చని మనము స్వీకరించాలి. దీనికి, ఈ సమస్యలకి ముగింపు పలకాలి. దానికి సరైన అవగాహన ప్రజలందరిలో పెరగాలి. ఈ చర్చని మనం కొనసాగించే ముందు మనకి ఇలాంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణమైన ఒక దృష్టాంతాన్ని మనం ఆ టెంపుల్ కమిటీ చైర్మన్ మాటల ద్వారానే విందాం. తర్వాత చర్చను కొనసాగిద్దాం. నా పేరు చదలవాడ వెంకటకృష్ణయ్య. నేను ప్రకాశం జిల్లాలోని చదలవాడ గ్రామంలో రఘునాయక స్వామి దేవస్థానం చైర్మన్గా ఉన్నాను. మా గ్రామంలోని దేవస్థానము 461వ సంవత్సరంలో ప్రతిష్ఠింపబడినది. అది అతి ప్రాచీనమైన వైష్ణవాలయంలో ఇది ఒకటి. ఈ దేవస్థానం అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడినట్లుగా నానుడి ఉంది. ఈ దేవస్థానంలో స్వామివారు కుడి పక్కన సీతా అమ్మవారు ఉంటుంది. ఈ దేవస్థానంలో అతి ముఖ్యమైనటువంటి వైష్ణవ క్షేత్రంలో ఇదొకటి. ఈ దేవస్థానంలో జరిగేటువంటి కార్యక్రమములన్నీ కూడా పాంచరాత్రాగమ ప్రకారం జరుగుతూ ఉన్నవి. ఈ దేవస్థానం నందే ఉండి ఎర్రాప్రగడ భారతంలోని కొరవ పర్వతం రచించినట్లుగా ఆధారంలో గలవు. ఇది అంత ముఖ్యమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానము. ఈ గ్రామము నుండే సీతాంబవారిని వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిక్కులకు పంపించినట్లుగా చెప్తారు. అందువల్లనే ఈ దేవస్థానం చతుర్వాటిక అని పేరుంది. కాలగమనంలో ఈ దేవస్థానం చదలవాడగా రూపాంతరం చెందినది. ఈ దేవస్థానం నందు బ్రహ్మోత్సవం సందర్భంగా కళ్యాణం రోజున గరుడాలవారు అనగా గరుడు పక్షి వచ్చి కళ్యాణ మండపం చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తుంది. ఆ గరుడు పక్షి వచ్చిన తర్వాత మాత్రమే స్వామివారికి
తరంబరాలు పోయటం జరుగుతుంది. ఇది ఇంటికి జరుగుతున్నటువంటి విషయము. ఇది ఏ దేవస్థానంలో కూడా ఇట్లా జరగదు. ఇది ప్రత్యేకించి ఈ దేవస్థానంలో జరుగుతుంది. ఇంత ప్రాచీనమైన దేవస్థానం శిథిలావస్థకు రాగా డిపార్ట్మెంట్ వారు దానిని దేవస్థానం తొలగించి కొత్త దేవస్థానం కట్టవలేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గర్భాలయం అంతరాలయం వరకే కట్టి నిధులు లేవని ఆపేసేశారు. అట్లా 4 సంవత్సరాలు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు. అప్పుడు గ్రామస్తులంతా ఒక కమిటీగా ఏర్పడి చందాలు వసూలు చేసి ఈ యొక్క దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్మించినారు. ఈ దేవస్థానంలో స్వామివారిని చిన్నజీయర స్వామివారు స్వహస్తంతో ప్రతిష్ఠించారు. ఇంత గొప్ప దేవస్థానానికి కూడా నిర్మాణంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఎలాంటి ఆర్థిక సహకారం అందించలేదు. కేవలం చందాల రూపంలోనే ఈ దేవస్థానం నిర్మించాము. ఇట్టి మహిమాన్విత దేవస్థానంలో బ్రహ్మోత్సవములు 9 రోజులు జరుగుతాయి. తర్వాత 16 రోజులు పౌళింపు సేవలు జరుగుతాయి. మొత్తంగా సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం ఏ దేవస్థానంలో జరగదు. ఈ దేవస్థానంలో మాత్రమే నెల రోజుల యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇట్టి మహిమాన్య క్షేత్రానికి డిపార్ట్మెంట్లుగా ఎలాంటి సహాయ సహకారములు అందించలేకపోయినది. కేవలం భక్తుల సహకారంతో అన్నీ జరుగుతూ ఉన్నవి. ఈ దేవస్థానానికి ఆదాయం కూడా వచ్చేటటువంటి 200 ఎకరములటువంటి భూమిని పశుక్షేత్రం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు 70 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇవాళ ఉన్నటువంటి బ్యాంక్కి తక్కువ వడ్డీ రేట్ల వల్ల స్వామివారికి ఏమీ ఆదాయం రావటం లేదు. అదే ఆ 200 ఎకరముల కనుక దేవస్థానం కింద ఉన్నట్లయితే ఇప్పుడు 50 లక్షల రూపాయల మక్తా వచ్చి దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుండేది. ప్రభుత్వం వారు ఆ యొక్క భూముల్ని తిరిగి తెప్పించడంలో విఫలమైందనే చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇంతటైనా కలగజేసుకొని ఆ అన్యాక్రాంతమైనటువంటి 200 ఎకరముల భూమిని తిరిగి స్వామివారికి ఇప్పించడానికి ప్రయత్నం చేయవలను. దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక కమిటీని భక్తులతోటి, ఈ యొక్క డోనార్స్ తోటి, స్వామీజీస్ తోటి కమిటీని ఏర్పాటు చేసి వారి యొక్క ఆధ్వర్యంలో దేవస్థానం జరిగేటట్టుగా ఉంటే దేవస్థానం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రభుత్వం వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ దేవస్థానానికి ఎప్పుడైనా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కమిటీ ఉండాలా. ఆ కమిటీలో కూడా చాలా దేవస్థానం అంటే అభిమానము, భక్తి కలిగినటువంటి భక్తులను మాత్రమే అందుట్లో ఉంచాలా, స్వామీజీస్ని కూడా ఉంచాలా. అప్పుడే దేవస్థానం చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ దేవస్థానానికి ఉన్నటువంటి అన్యాక్రాంతమైన భూముల్ని రాబట్టడంలో ప్రభుత్వం వారు తగిన శ్రద్ధ చూపి చేసినట్లయితే ఈ దేవస్థానం ఇంకా ఎక్కువగా యొక్క అభివృద్ధి చెందుతుంది. ఇది చదలవాడ రామాలయం యొక్క కథ. అక్కడి భక్తుల, టెంపుల్ కమిటీ, ఆలయ కమిటీ చైర్మన్ల వ్యధ. ఇది బహుశా ప్రతి ఊరిలో లేదంటే అనేక చోట్ల మనకి కనిపిస్తున్న సమస్యే. బాహ్యంగా ఆలోచిస్తే ఇది కేవలం ఒక ఆస్తి హక్కులకు సంబంధించిన విషయంలాగానో, నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయంలాగానో కనిపిస్తుంది. కానీ ఇది అంతర్లీనంగా తీసుకుంటే అంతకన్నా ముఖ్యమైన సమస్య. భగవంతుడికి సిరి సంపదలు, భోగభాగ్యాలు అక్కరలేకపోయినా భగవంతుని భక్తులు ఆలయానికి ఇచ్చిన సంపదని మనం ఖర్చు పెడుతున్నా లేకపోతే దుర్వినియోగపరుస్తున్న విధానం ద్వారా మనకి భగవంతుని లేకపోతే ఆ మతం మీద ఉన్న శ్రద్ధ, విశ్వాసము, నిబద్ధత ఇలాంటివి బయటకు తెలుస్తాయి. ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనం హిందువు అని చెప్పుకోవటాన్ని ఇతర మతస్థులు వింటే చూస్తే పరిహసిస్తారు. బహుశా ప్రపంచ దేశాలలో అన్ని మతాలలో మతాల యొక్క సిద్ధాంతాలని ఆచరించకుండా అందరూ పలచనవుతున్నా హిందూ మతంలో ఈ విధమైన అధర్మాచరణ రికార్డు స్థాయిలో ఉందని చెప్పొచ్చు. బహుశా మనందరి దృష్టిలో భగవంతుడు మనల్ని క్షమిస్తాడు.
ఇలాంటి పని చేస్తున్న వాళ్ళు అన్ని అన్ని చోట్ల అన్ని రాజకీయ పార్టీలు అన్ని నేపథ్యాల్లో ఉన్నారు కాబట్టి బహుశా ఇది ఎలాంటిదంటే మన తల్లిని మనం స్త్రీగా చూడటం ఎంత అనాగరికమో ఇది కూడా భగవంతుడి సొమ్ముని ఒక ఆస్తిలాగా పరిగణించడం అంత అనాగరికమైంది. దీని ద్వారా మన మతానికి మనం ఇస్తున్న విలువ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఒక విధంగా మన దేవాలయాలకి పూర్తి స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోకుండా మన మతము గొప్పగా పరిఢవిల్లుతుంది అని అనుకోవటము, మన జీవితము అద్భుతంగా ముందుకు పోతుందని అనుకోవటం కూడా ఒక విధమైన హాస్యాస్పదము, లేదంటే అసంబద్ధం అవుతుంది, ఇంప్రాక్టికల్ అనవచ్చు. బహుశా అందుకని మనము మత జీవితంలో నిజానికి ముందుకు ఎవరూ పోలేకపోతున్నాము అనిపిస్తుంది. అందుకని ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకోవాలి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు, చట్టాలు కూడా ధర్మ నిరపేక్షంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ధర్మరాహిత్యం వైపు పోతున్న విషయం కూడా మనకెవరికి అర్థం కావటం లేదు. ఈ చట్టాలు ఏర్పరుస్తున్న ప్రభుత్వాలకి అర్థమవుతుందో లేదా వ్యూహాత్మకంగా తప్పులు చేస్తున్నారో తెలియటం లేదు. అందుకని గీతా మహామండలి చర్చని చేపట్టింది. ఇది మనందరికీ అవగాహన పెంచుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము చర్చని ప్రారంభిద్దాం. ఈ చర్చ గురించి ఈరోజు మనతో వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి మన దగ్గర కొద్దిమంది విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. అమెరికా నుంచి మనతో జాయిన్ అవుతున్న వారు ప్రేమ్ కుమార్ రాళ్లబండి గారు, వారి అబ్బాయి వివేక్ రాళ్లబండి. వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ప్రేమ్ గారు సంస్కృత భాష పరిరక్షణ విషయంలో, మన సంస్కృతి పరిరక్షణ విషయంలో ఎంతగానో ఉద్యమించడం నాకు తెలుసు. ఇప్పుడు వారి అబ్బాయి వివేక్ మన చరిత్ర మీద, దేవాలయాల వారసత్వం మీద అధ్యయనం చేస్తూ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అలా ఇప్పుడు మనం చర్చలో మనము ప్రేమ్ గారు, వివేక్ గారి యొక్క అభిప్రాయాన్ని, అమెరికాలో అసలు దేవాలయాల నిర్వహణలో ఇలాంటి పరిస్థితి ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవడం ద్వారా చర్చను ప్రారంభిద్దాం. అన్ని మతాలు సమానంగా చూస్తారు కాబట్టి ఇప్పుడు మనలాగా హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం మిగిలిన దేవాలయాల మీద లేకుండా ఉండటం అట్లాంటిది లేదు. అందుకని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఆ భక్తులు దాన్ని నడుపుకుంటారు. దానికి ఏం ఆటంకం లేదు. అందుకనే ఇక్కడ చక్కగా పెద్ద పెద్ద గుళ్ళు కట్టి చక్కగా విస్తరిస్తున్నాయి. రకరకాల అక్కడ కేవలం పూజనే కాకుండా మిగిలిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన తెలుగు భాష కానీ, లేకపోతే సంస్కృతం కానీ, హిందీ కానీ, తమిళం కానీ, ఇట్లాంటివన్నీ భాషలు నేర్పించడం, భారతీయ భాషలు నేర్పించడం, రకరకాల భరతనాట్యం కానీ, సంగీతం కానీ, ఇట్లాంటివి కళలు పోషించటం, ఇట్లాంటివన్నీ కూడా సామాజికంగా కార్యక్రమాలు బాగా విరివిగా జరుగుతున్నాయి. ఎందుకంటే భక్తులు వాళ్ళ భక్తి అనుగుణంగా వాళ్ళ సామర్థ్యం అనుసరించి కానీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి స్వాతంత్రం ఉంది. ఎవరు వచ్చి ఆ కమిటీలో ప్రభుత్వాధికారి ఎవరు ఉండడు. పూర్తిగా మన ఇష్టం వచ్చి మనం చేసుకోవచ్చు చక్కగా, మన భక్తి కొలది, మన శక్తి కొలది. అట్లనే కానీ భారతదేశంలో దానికి పూర్తిగా విపరీతంగా ఉంది. ఈ ఎవరైతే నాస్తికులు ఉన్నారో, నాస్తికులు వచ్చి గుళ్ళ పెత్తనం చెలాయించడం అనేది భారతదేశంలో ఎక్కువైపోయింది. ఎవరైతే ఎటు వైదిక ధర్మంలో కానీ, లేకపోతే ఆగమంలో కానీ ఎటువంటి శ్రద్ధ లేని వాళ్ళు ఈఓలు గాను, మినిస్టర్లు గాను, తత్వ అధికారులు గాను వచ్చి అక్కడ ఊరికే తూతు మంత్రంగా చేయడమో లేకపోతే దాన్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకోవడం చేస్తున్నారు. కానీ ఇది లేదు. అందుకని ఆస్తికులకి కేవలం అక్కడ ప్రవేశం ఉండాలి, కానీ నాస్తికులకి, ధర్మ నిరపేక్షంగా ఉండే వాళ్ళకి అక్కడ ఇదే లేదు. కానీ ప్రభుత్వమే ధర్మ నిరపేక్షంగా ప్రకటించబడింది కాబట్టి అసలు ప్రభుత్వానికి తావే ఉండకూడదు. కాలు పెట్టడానికి, వేలు పెట్టడానికి వాళ్ళకి అసలు చోటే ఉండటానికి వీలు లేదు. అది పూర్తిగా ధర్మానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ముందు అక్కడితో మొదలవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆ దేవాదాయ శాఖ అనేది నిర్మూలించబడాలి, ఎత్తివేయబడాలి పూర్తిగా. అప్పుడు కానీ మన గుళ్ళు బాగుపడవు. అక్కడ మూలంలోనే మందు వేయాలి. ఈ మళ్ళీ ఒకసారి మీరు చెప్పినట్టుగా శరీరానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో అట్లానే ఇప్పుడు ఆత్మ అయినటువంటి ఆత్మభూతమైన దేవాలయాల పరిరక్షణ కాదు, వాటికి స్వాతంత్రం కోసం మళ్ళీ ఒకసారి స్వతంత్ర పోరాటం జరగాలి. ఇది ధార్మికంగా జరగాలి. అందరూ ఎవరైతే మేము భగవంతుడు నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి రావాలి, దాని మీద పోరాడాలి. అప్పుడే జరుగుతుంది మళ్ళీ ఒకసారి. అది నా ఉద్దేశం. ఇప్పుడు భారతీయుడు అంటే ఒక గ్లోబల్ ఇండియన్, అతను ఈ సమస్యకు ఏ విధంగా సహాయపడగలడు అనేది కూడా మనం చర్చిద్దాం. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు సుప్రీంకోర్టులోనే ఒక కేసు నడుస్తుందండి. స్వామివారు ఆయన దయానంద సరస్వతి వారు ఒక వేశారు, అందులో 2012 వేశారు. నువ్వు చెప్పయ్యా. అలాగే న్యాయస్థానాల సహకారం కూడా ఎలా ఉంది అనేది మనం చర్చిద్దాం. మీరు ఆ చర్చ కూడా ప్రారంభించారు, దాని గురించి కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. అదే నాన్నగారు చెప్పినట్టుగా అదే 2012 నుంచి అది సుప్రీంకోర్టులో నడుస్తుంది. దయానంద సరస్వతి స్వామి వారు ఇక్కడ ఆశ్రవిద్యా పీఠం భారతదేశంలో, తర్వాత ఇక్కడ కూడా వ్యవస్థాపకులు దయానంద సరస్వతి స్వామి వారు ఆయన వేయడం జరిగింది ఈ ఎండోమెంట్స్ యాక్ట్ కి వ్యతిరేకంగా. అంటే ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడులో, ఇతర వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎండోమెంట్స్ చట్టాలకు విరుద్ధంగా అవి రాజ్యాంగ విరుద్ధం అన్న ఒక వాదనని ప్రతిపాదిస్తూ ఇది వేయడం జరిగింది 2012లో. అది అప్పటి నుంచి అలా నడుస్తుంది. అక్కడ పెద్ద ఆశ్చర్యపోని అవసరం లేదు కదా, మనకి తెలిసిందే. అక్కడ న్యాయ వ్యవస్థ అలాగే చాలా సుదీర్ఘంగా ఉంటుంది, చాలా నెమ్మదిగా కూడా నడుస్తాయి. వాయిదాల తర్వాత వాయిదాలు ఇలా ఈ విధంగా పొడిగిస్తూ ఉంటారు. కాబట్టి అది ఒక రకంగా ఆలోచిస్తే అది న్యాయపరంగా ఎప్పటికైనా సాధించవచ్చు అనుకుంటే అదొక మార్గమే. తర్వాత అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న హిందువులు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడితే అక్కడ దాని వల్ల ఏమన్నా మార్పు జరుగుతుందా అన్న ప్రశ్న మీరు అడిగారు. అంటే వాస్తవానికైతే ఇక్కడ మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే నిజానికైతే అది రాజకీయ పరంగా ఒక బలమైన విషయం అయితే, బలమైన అంశం అయితేనే దానివల్ల, అంటే ఇప్పుడు ఎన్నికలలో దాన్ని ఒక జనాలు అది వేసేటప్పుడు, ఓటు వేసేటప్పుడు కూడా దాన్ని పరిగణించి ఇది చేస్తారా లేదా అనేది, ఒక రాజకీయ పక్షం మేము అధికారంలోకి వస్తే చేస్తామని వాళ్ళు చెప్తే వాళ్ళ కోసం వాళ్ళకి వేయడం, తర్వాత ఇతరులు అంటే దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయించుకునే స్థాయికి దాన్ని తీసుకొస్తేనే నిజంగా ఏమన్నా మార్పు జరుగుతుంది రాజకీయ పరంగా అనేది నా అభిప్రాయం. ఇప్పుడు అంటే అధికారంలోకి రాకముందు కూడా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో అదే మాట్లాడారు కదా, హిందూ దేవాలయాల్లో ప్రభుత్వం ఉండాలా లేదా అనేది నిజంగా ఆలోచించదగ్గ విషయమే. ఇప్పుడు దాని గురించి మేము వస్తే మేము చూస్తాం, దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఆ మాట చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దానికి అనుగుణంగా ఏమన్నా చేస్తారా లేదా అని చూడవలసి ఉంటుంది. కానీ దాన్ని కనీసం ఒక రాజకీయ మాధ్యమం ద్వారా దాని గురించి మాట్లాడడం అనేదే ఒక అది శుభ పరిణామం. ఎందుకంటే ఎక్కువగా రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడట్లేదు. సాధారణంగా అంటే దానికి కారణము మనము అదే ఎందుకంటే ఆయన వెంకటకృష్ణ గారు చెప్పినట్టుగా ఏ రాజకీయ పక్షం వాళ్ళని ప్రతి ట్రస్ట్ బోర్డు లో ప్రతి దాంట్లో కూడా వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు దాని ఫలాలని లేకపోతే దాని లాభాలని వాళ్ళు అనుభవిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తర్వాత ఇతర రాజకీయ పక్షం వాళ్ళు రాజకీయ పరమైన మనుషుల్ని పెట్టారని వాళ్ళ కోర్టుకు వెళ్ళి వాళ్ళు దాన్ని చేస్తారు, సవాల్ చేస్తారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అదే ఇప్పుడు 2012 నుంచి అక్కడ సుప్రీంకోర్టులో నేను మగ్గుతోంది కదా, ఇప్పుడు దాన్ని ముందుకు తోయడం కోసం ఇట్లా భక్తులు ఏమన్నా చేయగలరా? భక్తులు ఏమైనా చేయగలరా అంటే ఒక విషయం ఏంటంటే భారతదేశ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రెస్పాండెంట్ కింద వాళ్ళు సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది. రెస్పాండెంట్ అంటే మీరు కూడా సమాధానం చెప్పండి, మీ ఇదేంటనేది కూడా అభిప్రాయం ఏంటనేది కూడా ఇప్పుడు వీళ్ళు సవాల్ చేస్తున్నారు, రాజ్యాంగ విరుద్ధం అది అని అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా, ఏంటిది ఇది రాజ్యాంగానికి దానికి కూడా ఇది చట్ట విరుద్ధమా లేకపోతే ఇది నిలుచోగలుగుతుందా అని వాళ్ళు అడుగుతున్నారు కదా.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు అడగడం జరిగింది, ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీరు దీని గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నారా అని. అయితే కేంద్ర ప్రభుత్వం సంవత్సరాల పాటు ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే కూర్చుంది దాని మీద. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అది ఇటువంటి ధార్మికమైన విషయాలకు అనుకూలమని మనం అనుకుంటున్నాం కదా కొద్ది గొప్ప. అలాంటప్పుడు వాళ్ళు ఒక దృఢమైన ఒక దీన్ని వాళ్ళు అవలంబించాలి కదా, దృఢమైన అభిప్రాయాన్ని వాళ్ళు కూడా ప్రకటించి దీనికి మేము విరుద్ధంగా నుంచున్నామంటే అది నిజంగా దీనికి చాలా బలమైన ఇదిగానే అది చేయూతగానే అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికైనా కూడా ఈ భక్తులు లేకపోతే వీళ్ళందరూ కూడా మీరు వెయ్యండి దీనికి విరుద్ధంగా, లేకపోతే దీనికి మద్దతుగా మీరు కూడా మాట్లాడండి న్యాయ వ్యవస్థలో అంటే దానివల్ల కూడా ఇది ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఇది త్వరగానే ఇది ముగిసే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఆ రకంగా అదొక విషయం. ఇప్పుడు అది అక్కడెక్కడో ఇప్పుడు మనకి వాళ్ళని ప్రభావం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ అన్నది కానీ రాష్ట్రం పరిధిలో ఉంది. ఇప్పుడు మనం ముందు ఆంధ్రలో దేవాలయాలను విడిపించుకునే ప్రయత్నం విడిగా చేయొచ్చా, దానికి ఏం చేయాలి? ఇప్పుడు మీకేమనిపిస్తుంది దాని విషయంలో? ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం, మత స్వాతంత్రానికి విరుద్ధం హిందూ దేవాలయాల మీద కబ్జా అన్నది ఏ విధంగా అయితే సుప్రీంకోర్టులో వేశారో మనం ఇక్కడ ఈ లోకల్ కోర్టులో వేయచ్చా? ఈ ఎండోమెంట్ యాక్ట్ రాష్ట్ర పరిధిలో ఉన్నది, అది కూడా రాజ్యాంగ విరుద్ధం అని ఇక్కడ మనం అదే వేయడానికి ఉండదు ఇప్పుడు, ఎందుకంటే అదే సుప్రీంకోర్టులో అదే వాదన నడుస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ఇది నిరాకరిస్తారు దాన్ని. ఎందుకంటే అదే నడుస్తున్నప్పుడు వాళ్ళ ఒక నిర్ణయాన్ని వాళ్ళ ఒక కింద న్యాయస్థానం కింద వాళ్ళు ఒక తీర్పుని ఇవ్వలేరు కదా అక్కడ నడుస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళు దాన్ని నిరాకరిస్తారు. కాబట్టి అది అయ్యే పని కాదు. కానీ ప్రస్తుతానికి జరుగుతుంది ఏంటంటే ఏ దేవాలయాలకైతే ఇతర ఇప్పుడు ఏదో మఠాలను కూడా దేవాలయాల కింద తీసుకున్నారు. ఇప్పుడు అహోబిలం విషయంలో అదే జరిగింది, ఇప్పుడు పిఠాపురం విషయంలో కూడా అదే నడుస్తుంది ప్రస్తుతం. అంటే ప్రత్యేకంగా ఒక్కొక్క దేవాలయాన్ని తీసుకుని ఇప్పుడు దీన్ని ఉన్న చట్టంలోనే దాని పరిధిలోనే తీసుకోవడం కూడా అది చట్ట విరుద్ధం అన్న వాదనతోనే కొన్నిటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఇంకా తదుపరి అంటే పూర్తిగా వాటిని అన్నింటినీ కూడా బయటికి తీసుకురావాలన్న ఆకాంక్ష అయితే అది రాజ్యాంగ పరంగా అది ఆ సుప్రీంకోర్టులోనే చేయాలి. కానీ నిజానికైతే దాని అవసరం కూడా ఉండకూడదు కదా, రాజకీయ పరంగానే దాన్ని సాధించాలి. కానీ దాని గురించి సామాన్యులు ఈ విషయం గురించి ఆలోచించలేదు. ఎవరైనా కూడా దేవాలయానికి వెళ్ళడం, ఊరికే వాళ్ళ పూజాధికాలు వాళ్ళు నిర్వహించుకోవడం కానీ నాకు ఎంతవరకు పుణ్యం వచ్చిందా, నాకేదో నేను సాధించుకున్నాను వ్యక్తిగతంగా అనేది కానీ దాని నిర్వహణ ఎలా నడుస్తుంది, అది ఎంతవరకు అది ధార్మికంగా నడుస్తుంది, దేవాలయాలు ఎంతవరకు నడవాల్సిన విధంగా నడుస్తున్నాయా అన్న దీని గురించి జనాలు ఆ వివేచన అనేది జరగట్లేదు. దాని గురించి లోతుగా ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం విజ్ఞాపనలు స్వీకరించే ప్రభుత్వం ఉందని మనం అనుకుంటున్నాము. అలాగే కమ్యూనిటీలో ఇలాంటి విషయాల ద్వారా మద్దతు తీసుకోవటము ఎంతవరకు ఉపయోగపడుతుంది? అవును, అలాగే ఇండియాలో సాధారణంగా ప్రజా కోర్టు తీర్పు ఉంటేనే న్యాయస్థానాల తీర్పు రావటం కూడా ఈ మధ్య గమనిస్తున్నాం. అది కూడా మనం తెలుసుకోవాలి. చెప్తున్నారు అంటే నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఎవరైతే దేవుడికి దండం పెట్టుకోవడానికి గుడిలో వస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న కరపత్రం ఇవ్వగలమా అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఏవైతే ముఖ్యమైన తథ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చిన్న పేపర్ మీద పెట్టగలిగితే మనం ఈ పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇది సుప్రీంకోర్టులో నడుస్తోంది, దీన్ని తొందరగా ముగించాలి అని మీ సంతకం చేసి మాకు ఇవ్వండి అని ఒక చిన్న కాగితం దానికి అటాచ్ చేసి పెడితే వాళ్ళ సంతకాలు పెట్టారు. ఇట్లా మనం 1 కోటి సంతకాలు మనం సంపాదించగలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు కదా, గుళ్ళల్లో కనుక 1 కోటి మంది భక్తుల చేత దీని మీద ఇట్లాంటి దాని మీద ఒక సంతకం పెట్టించగలిగితే రకరకాల ఊళ్ళల్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని మనం తీసుకెళ్లి ప్రభుత్వం ముందు పెట్టచ్చు. ఇప్పుడు ఈ కనీసం ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన కొంచెం మద్దతుగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినా సరే అది మళ్ళీ దానికి రాజకీయ విలువ ఉందని వాళ్ళు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు దాని మీద అన్న వాళ్ళు కార్యాచరణ చేపట్టడానికి అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు
సాధారణంగా కూడా ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టుగానే ఇప్పుడు భక్తులు ఒక దేవాలయానికి వెళ్తున్నారు, వాళ్ళు దర్శనాధికారులు వాళ్ళు అక్కడ నిర్వహించుకొని వస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఎక్కువగా భంగపాటు ఎక్కడ జరగచ్చు అంటే ఈ ప్రత్యేక దర్శనాలకి వీటికి సంబంధించి వాళ్ళు ఏమన్నా బాధని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి దేవాలయ ధర్మాదాయ శాఖతో లేకపోతే దాంతో అసంతృప్తి వాళ్ళకి ప్రత్యక్షంగా ఎక్కడ అనిపించవచ్చు అంటే ఆ విషయంలోనే అనిపించవచ్చు. నిజానికి ఏదో దేవాలయాలన్నీ కూడా ఈ కమర్షియలైజ్ అయిపోయినాయి, ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఒక అసంతృప్తి వీటి వల్లే కలుగుతుంది. నేను వెళ్ళినప్పుడు కూడా ఇదే విన్నాను. సాధారణ భక్తులు వాళ్ళు కూడా మాట్లాడుకుంటుంటే ఏంటి ఇలా అయిపోయింది అది ఇది అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి అంత లోతుగా దేవాలయ శాఖ గురించి వీటి గురించి అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా కనీసం వీటి మీదైనా కొంత వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న దాని మీదైనా కూడా అవగాహన కొంతవరకైనా ఉంటుంది. కాబట్టి దాన్నైనా ఆధారం చేసుకొని దాన్ని ఆధారీకృతం చేసుకొని ఆ అసంతృప్తిని మనం సద్వినియోగం చేసుకుని వాళ్ళకి ఒక రకమైన ప్రతిఘటనని సృష్టించగలిగితే అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దేవాదాయ శాఖని పూర్తిగా నిర్మూలన చేయడం లేకపోతే పూర్తిగా దాన్ని రద్దు చేయడం అనేది అది అంతిమ లక్ష్యం, అది నిజమే. కానీ దాన్ని పూర్తిగా సాధించే వరకు కూడా దాంట్లో ఉన్న అక్రమాలని వాటిల్ని కూడా సాధ్యమైనంత వరకు వాటిని ప్రక్షాళన చేయడం లేకపోతే భక్తులకి ఎంతవరకు సౌకర్యం కల్పించగలిగితే అంతవరకు వాళ్ళకి సౌకర్యం కల్పించడం అనేది మనం ప్రయత్నం చేయాలి. ఒక ఉదాహరణ ఏంటంటే నేను హైదరాబాద్ లో చాలా సార్లు, అంటే మా వాళ్ళు చుట్టాలు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి నేను చాలా సార్లు వెళ్ళాను. అక్కడ హైదరాబాద్ నగరంలో ఒక పురాతనమైన స్వయంభూ హనుమంతుడి దేవాలయం ఉంటుంది, కర్మన్ ఘాట్ హనుమంతుడి దేవస్థానం. అది కాకతీయుల కాలంలో కూడా ఆయన ఒక రాజుకి ఈయన ప్రత్యక్షం అయితే ఈయన ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత ముఘల రాజు ఔరంగజేబు కూడా దాన్ని ధ్వంసం చేద్దామని ప్రయత్నం చేస్తే ఆ హనుమంతుడు ఆయన ఇది వినిపించింది వాడి కర్మన్ ఘట్, నీ హృదయాన్ని నువ్వు గట్టుపరుచుకోని ఆయన చేయలేకపోయాడు. ఆయన విఫలమయ్యి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఔరంగజేబు. అంటే అది చాలా శక్తివంతమైన దేవాలయం. అయితే అదే దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనే ఉంది ఆ దేవాలయం. అయితే నేను చాలా సార్లు వెళ్ళాను. అక్కడ నేను చూసిన విషయం ఏంటంటే ఈ ప్రత్యేక దర్శనాలకు సంబంధించింది. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు ఉచిత దర్శనం తీసుకుంటున్న వాళ్ళని అతి దూరం నుంచి వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళని పంపించేయడం, ఎవరైతే వాళ్ళు ప్రత్యేక దర్శనానికి వాళ్ళు 100 రూపాయలు కట్టి వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళని అతి దగ్గరగా గర్భాలయం దగ్గర వాళ్ళకి దర్శనాలు చేయించడం. సో చాలా సార్లు నేను చూశాను మరి ఏంటి ఇలా జరుగుతుంది. సాధారణంగా అక్కడ ఉన్న భక్తులు కూడా వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు వ్యక్తపరచడం కూడా నేను విన్నాను. ఏంటి ఇంత కమర్షియలైజ్ అయిపోయింది, ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి, మేము ఏం చేయలేకపోతున్నామే అని. అంటే వాళ్ళు ఇంకా దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళని నిరాకరిస్తున్న ఆలయ సిబ్బందులు, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా నేను చూశాను అక్కడ. కాబట్టి ఏంటి ఇంత ఘోరంగా జరుగుతుంది, ఇది పూర్తిగా ఇది అసలు చట్టవిరుద్ధం కదా. అంటే రాజ్యాంగంలో కూడా అందరినీ కూడా సమానంగా చూడాలి, వాళ్ళ మధ్యలో ఉన్న భేదం ఏమీ లేదు, వీళ్ళు డబ్బులు కడుతున్నారు వాళ్ళు కట్టట్లేదు అనేది తప్పించి వాళ్ళని వేరుగా చూడాల్సిన ఇదేం లేదు కదా అక్కడ. కాబట్టి అదే పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, దానికి ఎటువంటి చట్టపరమైన ఆధారాలు కూడా లేవు అలాంటిది వాళ్ళు నిర్వహించడానికన్నా ఒక దీంతో నేను ఏం చేశానంటే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేశాను. వీళ్ళు పూర్తిగా చట్టవిరుద్ధంగా ఇక్కడ నడుపుతున్నారు, వీళ్ళు మానవ హక్కులకు కూడా ఇది భంగం. వాళ్ళు దగ్గరగా వాళ్ళు దర్శనాలు చేయగలుగుతున్నారు, వీళ్ళు దూరంగా వాళ్ళని తీసుకెళ్తున్నారు, వాళ్ళు డబ్బులు కడుతున్నారా లేదా అనే ఒక్క దాని మీద ఆధారం చేసుకునే వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళ వరకే డబ్బులు వసూలు చేసుకోవడానికి వాళ్ళకి సంపాదన మార్గంగానే వాళ్ళు భక్తుల యొక్క ఆవేదనని వాళ్ళు వాడుకుంటున్నారు, వినియోగించుకుంటున్నారు. ఇది అక్కడ చట్టపరమైన ఆధారాలు, ఈ కేసులు ఇవన్నీ కూడా పెట్టి నేను వాళ్ళకి ఫిర్యాదు చేశాను పోయిన సంవత్సరం. అయితే అదే కొన్ని రోజులు నడిచింది. చివరికి వాళ్ళు మొదటిసారి ఇక్కడ జరిగే విషయాలే కదా, వాళ్ళు ఏమన్నారంటే ఇది పబ్లిక్ సర్వెంట్ కి సంబంధించిన ఒక ఫిర్యాదు కాదు, అందుకనే మేము తీసుకోవట్లేదు అని. అంటే వాళ్ళకే ఎండోమెంట్స్ చట్టం మీద అవగాహన లేదు. ఎందుకంటే ఎండోమెంట్స్ నేను కార్యనిర్వహణాధికారికి ఆయన్ని సవాల్ చేస్తూ ఆయన యొక్క దీన్ని సవాల్ చేస్తూ వేశాను. అది తెలంగాణ ఎండోమెంట్స్ యాక్ట్ లోనే ఉంది, ఎనీ ఎండోమెంట్స్ ఎంప్లాయీ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ ట్రస్టీ ఇస్ కన్సిడర్డ్ పబ్లిక్ సర్వెంట్ అని. పూర్తిగా వాళ్ళు చట్టవిరుద్ధంగా వాళ్ళకి ఆ ఎండోమెంట్స్ చట్టం అర్థమైనట్టు లేదు, అందుకనే వాళ్ళకి మళ్ళీ ఆ మాటే చెప్తూ నేను వాళ్ళకి రాయడం జరిగింది. మీరు చట్టం మీద మీకు అవగాహన లేకుండా మీరు దీన్ని తిరస్కరించారు, ఇది చట్టంలో ఇలాగే రాస్తుంది, కాబట్టి మీరు దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి మళ్ళీ దాన్ని తీసుకొని దాన్ని విచారించాల్సిందిగా ప్రార్థన అని. కాబట్టి అప్పుడు అది రాసిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని మళ్ళీ స్వీకరించి మళ్ళీ కేసు దాన్ని మళ్ళీ తెరిచి వాళ్ళు రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ కి దాన్ని తరలించడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్. అయితే ఆ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రస్తుతం దాంట్లో సభ్యులు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని త్వరలోనే హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది దాంట్లో సభ్యుల్ని నియమించమని. కాబట్టి ఈ నెల మధ్యలోనే అది జరగాలి. వాళ్ళు ప్రభుత్వం చెప్పింది హైకోర్టుకి, మేము ఈ సెప్టెంబర్ మధ్య లోపల మేము నియమిస్తాం, ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి మాట ఇచ్చింది. కాబట్టి అతి త్వరలోనే దీని మీద
విచారణ నడవబోతోంది. నేను వర్చువల్ హియరింగ్ కి దానికి కూడా అనుమతి తీసుకున్నాను, కాబట్టి ఇక్కడి నుంచే నేను దాన్ని వాదించడానికి. కాబట్టి అది త్వరలోనే ఇది జరగబోతోంది, దానికోసం నేను వేచి చూస్తున్నాను. కాబట్టి ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మీరు ఫారెన్లో ఉండి కూడా మీరు ఇలాంటి విషయాల మీద కృషి చేస్తున్నందుకు మన కమ్యూనిటీ ద్వారా దీనికి మరింత ప్రచారం కల్పించడం మనం చేయవచ్చు. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనేది మనం ఆలోచించాలి. అలాగే మనకి ప్రస్తుతం మన విజ్ఞాపనలు స్వీకరించే ప్రభుత్వం ఉన్నది అన్న ఒక నమ్మకం కూడా ఉన్నది, కాబట్టి ప్రచారం ఉపయోగపడటానికి అవకాశం ఉన్నది. అలాగే మీలాంటి గ్లోబల్ ఇండియన్స్కి ప్రస్తుతము ఇలాంటి ప్రపంచం మరచిన దేవాలయాల చరిత్ర, సంస్కృతి, సమస్యల మీద అవగాహన, అధ్యయనం కూడా మన గ్లోబల్ ఇండియన్స్కి వాళ్ళ యొక్క మూలాలు వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఎంతో కోరుకొనదగ్గ పరిణామం. అది మీరు టేకప్ చేస్తున్నందుకు మా గీతా మహామండలి తరఫున సంపూర్ణంగా మీకు మద్దతు, ఎలాంటి సహకారము ఎప్పుడు అవసరమైనా మనము కలిసి పనిచేయటం ద్వారా దాన్ని సాధించవచ్చు అని అనుకుంటున్నాం. మనకి దేవాలయ వ్యవస్థ మీద ఒక చక్కటి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్తాము, మనం వెళ్ళి కేవలం మన స్వార్థం కోసం వెళ్తున్నామా అంటే దేవుడు దండం పెట్టుకుంటే మనకేదో మంచి జరుగుతుంది అంతటో ఆగిపోకూడదు. దీన్ని ఒక సాంస్కృతికమైన విషయంగాను, ధార్మికమైన విషయంగాను, సామాజికమైన విషయంగాను కూడా మనం చూడగలగాలి. ఒక చైతన్య, ఇప్పుడు మీరు ఏ విధంగా చెప్పారో చైతన్య కేంద్రంగా ఒక గుడిని మనం చూడగలగాలి. మన అటువంటి విస్తృతమైన దృష్టి భక్తుల్లో మనం కల్పించాలి అని అనిపిస్తుంది. ఇది మనం దీన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాన్ని అసలు గుళ్ళ చరిత్ర కానీ, గుళ్ళ ఆవశ్యకత కానీ, వాటి స్వరూపం కానీ, విస్తృతమైన స్వరూపం కానీ, దాని పొటెన్షియల్ కానీ మనం చక్కగా మనం వివరించగలిగితే ప్రజల్లో చైతన్యం తప్పకుండా వస్తుందని ఆలోచిస్తాను. ఎందుకంటే ఎంతో మంది వివేకానందులు చెప్పినట్టుగా హిందూ మతం అన్నది భారతదేశం యొక్క ఆత్మ. ఇక్కడ మిగిలిన చోట్ల లేనిది ఇక్కడ ఉన్నది, భారతదేశంలో ఉన్నది ఏంటంటే మతం అన్నది అణువణువున జీర్ణించుకుంది మనకి. అంటే మన హిందూ ధర్మం. అందుకని మనం ఒకసారి కొంచెం చిన్న పుష్ చేస్తే ఐ థింక్ సమాజంలో విస్తృతమైన జాగరణ వస్తుందని అనుకుంటున్నాను. తర్వాత రెండో విషయం ఏంటంటే మన ఒక చరిత్రలో మనకి మంచి అవగాహన రావాలి. ఇప్పుడు వివేక్ చదువుకుంటున్న దానిలో వాడు అక్కడ పబ్లిక్ హిస్టరీ అని ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ చదువుతున్నాడు వాడు. ఇప్పుడు అంటే హెరిటేజ్ ప్రొటెక్షన్ అండ్ క్రియేటింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ దట్ హెరిటేజ్, ఒక సంవాదం అనమాట. ఏదో ఇప్పుడు పురాతత్వ శాఖ ఒక పురాతత్వమైన విషయం ఉంది అంటే అది కేవలం ఎప్పుడో చేసింది, అది అట్లా ఒక శిలాజం లాగా ఉండిపోయిందని కాకుండా దాంతో విస్తృతమైన సమాజం ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుందన్న విషయం వాళ్ళు చేస్తారనమాట. సో అట్లా కూడా మన దేవాలయాలకు కూడా చేయాలి కదా. దాని విధంగా దేవాలయాలకు కూడా అంటే ఈ పబ్లిక్ హిస్టరీ అనేది ఆలోచించుకుంటే ప్రత్యేకించి చారిత్రాత్మకమైన దేవాలయాలు, చరిత్ర సంబంధితమైన దేవాలయాలు, పురాతనమైన దేవాలయాలు, వాటిల్ని అవి పురాతనమైనవి, వాటికి ఒక చారిత్రాత్మకమైన విలువ ఉందన్న దీన్ని కూడా ఆధారం చేసుకుని జనాలు వాటిని చూడడానికి వస్తారు కదా. కాబట్టి ఆ చరిత్రని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి తెలియజేసి ఆ చరిత్ర మీద వాళ్ళకు కూడా ఒక అభిమానం, దాంతో వాళ్ళకు కూడా ఒక సంబంధం కలిగేటట్టు అలాంటి వ్యవస్థని కల్పించి పబ్లిక్ హిస్టరీ యొక్క లక్ష్యం. ఇప్పుడు అందుకనే కూడా నేను ప్రధానమైన కారణం కూడా దాన్ని తీసుకోవడం, ఇక్కడ చదవడం అనే దాని వెనకాల ఉన్న కారణం అదే. ఎందుకంటే భారతదేశంలో కూడా మనకి ఇక్కడ అమెరికాలో నిజానికి 300-400 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అంతకుముందు వాళ్ళకి పెద్ద ఇక్కడ ఏం లేదు. అంతకుముందు నేటివ్ అమెరికన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ చరిత్ర కూడా పెద్దగా ఏం మిగలేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు 300-400 సంవత్సరాల్లో చేసుకున్న దాని గురించే వాళ్ళు ఇంత చేసుకుంటున్నారు, హంగు ఆర్భాటం ఇంత చేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి అంత పురాతనమైన చరిత్ర, అంత వైవిధ్యం గల చరిత్ర మనకి భారతదేశంలో ఉన్నప్పుడు ఇంకా దానికి మరింత ఇంకా ఎంత చేయాలి కదా. దాని పరిరక్షణ, తర్వాత దాంతో జనాలకు ఒక సామాన్యులకు ఒక సంబంధాన్ని కల్పించే ప్రయత్నం మనం ఎంత చేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఈ పబ్లిక్ హిస్టరీ అనేది పెద్దగా భారతదేశంలో ఒక వ్యవస్థీకృతంగా లేదు. ఎక్కడ కూడా దీని యొక్క ఆచరణ లేకపోతే
దీని యొక్క విలువల్ని ఎక్కువ అమలు చేయడం అనేది జరగట్లేదు ప్రస్తుతానికి. న్యాయపరమైన పోరాటంతో పాటు మీరు చేస్తున్న ఈ కృషి చాలా అభినందనీయము. అలాగే భక్తుల్లో చైతన్యము, భక్తుల యొక్క ఒక సహకార సంఘం లాగా భక్తుల యొక్క సంఘం ద్వారా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కూడా మనకి ఏర్పడాలి అనేది బహుశా ఇందులో మనకి తెలిసే విషయము. అలాగే చట్టాల్లోని లోపాలు, కోర్టు కేసులు ఇలాంటి వాటితో మనము ఫైటింగ్ చేయడంతో పాటు ప్రపంచం మర్చిన చరిత్ర, సంస్కృతి అందరికీ తెలియాలి. మీ తరము, ఈ తరము ఇలాంటి సమస్యలను ఓన్ చేసుకోవటము, గ్లోబల్ సిటిజన్ లాగా ఉంటూ కూడా దానివల్ల మన వారసత్వ మూలాలను తెలుసుకోవటము, అందరికీ తెలియజెప్పడానికి ఇలాంటి రీసెర్చ్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి వారికి ప్రోత్సాహము, ప్రచారం ఇవ్వటము కనీస కర్తవ్యంగా మన హిందూ మతాన్ని అభిమానించేవారు, ఆరాధించేవారు అందరూ తెలుసుకోవాలి. చాలా సంతోషము. ఈ చర్చని మనము మరింత ముందుకు తీసుకుపోదాము. ఇంకా ఎక్కువ మంది ప్యానలిస్టులు అందరినీ ఇన్వాల్వ్ చేసి తప్పకుండా మన కమ్యూనిటీలో ఇలాంటి విషయాల గురించి, ఇలాంటి సమస్యల గురించి, వాటి మీద కృషి చేస్తున్న వాళ్ళ గురించి మనము కవరేజ్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. బహుశా ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న ప్రతి దేవస్థానం యొక్క చరిత్రని, సమస్యని మనము కూలంకషంగా ఒక వైట్ పేపర్ లాగా మనం ప్రొడ్యూస్ చేయటం కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన మిగతా సభ్యులు అందరూ కూడా దీనిని చూసి మరింత ప్రతిస్పందించినప్పుడు దీన్ని మనం తరువాతి కార్యాచరణ కానీ, తరువాతి స్టెప్స్ కానీ మనం నిర్ణయించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ చర్చ అనేది చాలా చాలా ఉపయోగపడే చర్చ. ఇది ప్రారంభమైన చర్చ కాబట్టి ఇంకా దీన్ని మనం ముందుకు తీసుకుపోదాము. అలాగే మన గ్రూప్లో చేరిన సాహిత్య గారు, మోక్ష గారు, వీళ్ళు కూడా, మోక్ష వాళ్ళ పేరెంట్స్ కూడా మీ యొక్క అభిప్రాయాలు, స్పందన తెలియజేయవచ్చు ఇప్పుడైనా తర్వాత అయినా. మ్యూట్ లో ఉన్నారండి సాహిత్య గారు, మ్యూట్ లో ఉన్నారు. నమస్తే సార్. అంటే టెంపుల్ కి వెళ్ళడము, దర్శనం చేసుకోవడము, మనకు ఏదో రావాలి అనుకోవడము ఇప్పుడు ప్రేమ్ గారు వాళ్ళ బాబు చెప్పిన తర్వాతనే తెలుసుకున్నాను. టెంపుల్ కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది, ఇంత కష్టంగా ఉంది అనేది నేను ఉంటుందని తెలుసుకున్నాను, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది అన్నది ఈ రోజే తెలుసుకుంటున్నాను సార్. ఇక మీదట నేను కూడా మా పిల్లలకు కానీ, చుట్టుపక్కల వాళ్ళకి కానీ, ఎవరికైనా ఇలా ఉండాలి, కంపల్సరీగా ఇంత ఫస్ట్ ఇంత కృషి చేయాలి అనేది చెప్పాలనుకుంటున్నాను సార్. అది ఇంకొంచెం తెలుసుకుంటే ఇంకొంచెం చెప్పగలను. కానీ వివేక్ గారు చెప్పింది మాత్రం చాలా నిజం. అది 100% ట్రూ. అలాగే ఉంది బయట సిచ్యువేషన్ లో కూడా టెంపుల్స్ లో. మాత్రం ఒక దేవాలయము మన సమాజానికి ఒక ఆధ్యాత్మిక, మత, సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లటానికి, చైతన్య కేంద్రంగా మరల తయారవటానికి మొట్టమొదట భక్తుని యొక్క అవసరం ఉన్నది. ఒక విధమైన విరాళాలు, మిగతా వనరులన్నీ కూడా అది ద్వితీయమైనవే అని చెప్పాలి. మొదట భక్తుడు లేకుండా దేవాలయం ఉండలేదు. భగవంతుడు ఉండగలడు. భక్తుడిని భగవంతుడు కోరుకున్నా భగవంతుడు స్వతంత్రంగా మనుగడ సాగించగలడు. కానీ దేవస్థానము, దేవాలయము భక్తుడు లేకుండా మనుగడ సాగించలేదని ఇందులో అర్థమవుతుంది. మన భక్తి ప్రచారము ఎక్కువ, నాణ్యత తక్కువ అన్నట్లుగా తయారవుతున్నది. ఇక్కడ ఇందువలన మనకి స్థూలంగా ఈ సమస్యలో 4 విభాగాలు కనిపిస్తున్నాయి. మొదటి సమస్య ఏమిటంటే, చారిత్రాత్మకంగా జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో దేవస్థానాలకి, ఆలయాలకి ఎంతో ఆస్తులు, మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటాం కదా, స్థిరాస్తులు అలాంటివి సమకూరాయి. అవన్నీ వివిధమైన దురాక్రమణలకి లోనైనాయి.
వాటి నుంచి రావలసిన వాటిని అద్దెలు ఇలాంటివి కూడా 1-2% మించి సరిగా దేవస్థానాలకు అందటం లేదు. వాటిని ఎలా రక్షించాలి? కోర్టుల ద్వారా రక్షించగలమా? ఈరోజు ప్రస్తుతం ఉన్న భూమి, దానికి ఉన్న అత్యధికమైన విలువ దృష్ట్యా ఈ దురాక్రమణలన్నింటినీ తిరిగి మరలా దేవస్థానానికి కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేసి తీసుకువచ్చినా వాటిని సంరక్షించగలిగిన శక్తి గల భక్తుల బృందం ఉన్నదా? స్వతంత్రంగా సంరక్షించాలి అంటే ప్రభుత్వ రాజకీయ నాయకుల లేకపోతే పోలీసుల ఇలాంటి వారి యొక్క సహకారం లేకుండా వీరు ఎంతవరకు స్వతంత్రంగా నిర్వహించగలరు? ఇది ఒక పెద్ద ప్రశ్న కూడా. ఇది ఆచరణ సాధ్యమా అనేది. చాలామంది భక్తులలో శక్తి వారి స్వంత ఆస్తులను సంరక్షించుకోవటానికే సరిపోతుందేమో. బహుశా వారి వారసత్వంగా వచ్చిన ఆస్తులను, కుటుంబ ఆస్తుల్ని పరిరక్షించుకునే వరకైనా ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితులు. చాలామంది వారికి సమీపంలో ఉన్న ఒక దేవస్థానానికి సంబంధించిన, లేకపోతే వారు నివసిస్తున్న అపార్ట్మెంట్లు అలాంటి వాటికి సంబంధించిన, లేకపోతే వారి కమ్యూనిటీకి సంబంధించిన కనీస సమస్యలని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆ ప్రభుత్వ అధికారులతో సంప్రదిస్తూ, లేదంటే వారి అపార్ట్మెంట్లోని మిగతా వారితో సంప్రదిస్తూ వారి సమస్యల్ని ఎంతవరకు పరిష్కరించుకోగలుగుతున్నారు అనేది కూడా చూస్తే మనలో చాలామంది భక్తులుగా ఆసక్తి కనబరుస్తున్న వారిలో ఇలాంటి కనీస సామర్థ్యాలు, ప్రతిఘటించే విధానము, ఆసక్తి కానీ శక్తి కానీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టు మనకు తెలుస్తుంటుంది. అలాంటప్పుడు మన వ్యక్తిగత, లేకపోతే మన కుటుంబ, మన గృహ సముదాయాల ఆస్తులని, మన కమ్యూనిటీ ఆస్తుల్ని పరిరక్షించుకోలేని వారు భగవంతుడి ఆస్తుల్ని ఎంతవరకు పరిరక్షించుకోగలుగుతారు అన్న ప్రశ్న కూడా వస్తోంది. వీటన్నిటికీ మొదట శక్తివంతమైన, చైతన్యవంతమైన భక్తుల బృందము, ప్రతి దేవస్థానానికి, దేవాలయానికి చెందిన ఒక యాక్టివ్ కార్యకర్తలు, లేకపోతే భక్తుల యొక్క ఒక సమాఖ్య ఏర్పడటము, వారి ద్వారా ఒక నామినేటెడ్ ఒక బాడీ లాగా కాకుండా ఒక ఎలక్టెడ్ బాడీ లాగా టెంపుల్ కమిటీ అనేది ఫార్మ్ అవటము, గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందో అలాగే ఒక దేవాలయానికి సంబంధించిన వ్యవస్థ కూడా ఒక పంచాయతీ వ్యవస్థలో ఒక ఎలక్టెడ్, ప్రజల చేత ఎన్నుకొనబడిన సర్పంచ్ అనే ప్రతినిధుల ద్వారా గ్రామ పరిపాలన ఎలా సాగుతోందో అలాగే భక్తుల యొక్క సమాఖ్య ద్వారా ఎన్నిక కాబడిన కమిటీ, ప్రభుత్వం చేత నామినేట్ చేయబడిన కమిటీ కాదు, గ్రామ పరిపాలనా వ్యవస్థలాగా భక్తుల చేత ఎన్నిక కాబడ్డ సర్పంచి వంటి అధికారాలతో ఉండే ఆలయ కమిటీ చైర్మన్ కలిగిన దేవాలయ స్వపరిపాలనా వ్యవస్థ అనేది చట్టబద్ధం కావడము అవసరం. అలా ఒక విధమైన ప్రభుత్వానికి, దేవాలయానికి మధ్య అధికారాల వికేంద్రీకరణలో సమతుల్యత సాధించటము చాలా ముఖ్యమని ఈ రంగంలో పరిశీలన చేస్తున్న వారు చెప్తున్నారు. ఇలా అధికార వికేంద్రీకరణ యొక్క అవసరాన్ని గుర్తించిన మతస్థులు కూడా
ఇలాంటి ఎలక్టరల్ బాడీస్ ద్వారా వారి మత సంస్థ లేకపోతే ప్రార్థనాలయాల వక్ఫ్ బోర్డులు ఇలాంటి వాటి యొక్క కార్యకలాపాలని నిర్వహించటము కొంతమంది గమనిస్తున్నారు. సో ఇలాంటి గవర్నెన్స్ మోడల్స్ ఇలాంటివి కూడా మన హిందూ సమాజము ఇంకా విశ్లేషించి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే దీనికి సంబంధించిన చట్ట సవరణలు చేయటానికి కావలసినటువంటి మద్దతు రావాలి అంటే రాజ్యాంగం దగ్గర నుంచి కూడా మనకి మద్దతు ఉండాలి, సహకారం ఉండాలి. అంటే ఈ మొదటి ఆస్తుల సంరక్షణకి కావలసిన భక్తుల సమాఖ్యని ఎన్నిక కాబడే ఆలయ కమిటీలని సృష్టించడానికి కావలసిన రాజ్యాంగము ఇప్పుడు ఉన్న ధర్మ నిరపేక్ష రాజ్యాంగం కాదు అని అంటున్నవారు ఉన్నారు. మనకి కావాల్సింది ధర్మ నిరపేక్షత కాదు, ధర్మ సమపేక్షత. అన్ని ధర్మాలని ప్రభుత్వము ఆచరింపనీయటము, కానీ అన్ని ధర్మాలని నిర్మూలించేటువంటి ధర్మరాహిత్య ప్రభుత్వము రాజ్యాంగము ఇప్పుడు మనకు నడుస్తున్నది. మన ధర్మ నిరపేక్షత అని అనుకుంటున్న రాజ్యంలో ధర్మరాహిత్యం కనిపిస్తోంది, కానీ అన్ని ధర్మాలని లేకపోతే ధర్మాన్ని సమపేక్ష చేయటము, అన్నిటినీ సమానంగా ఆదరించటం అనేది కనపడట్లేదు. సో దీనికి ప్రజల్లో చైతన్యం రావాలి అనేది ఒక పరిష్కారము. అలాగే ఇంకొక సమస్య, దేవాలయాలలో ఉన్న ఆర్థికపరమైన శక్తి వలన లేకపోతే దేవాలయాలకు వచ్చే రాబడి మీద ప్రభుత్వాలకి ఉన్న దృష్టి మిగతా విషయాల మీద, ఆలయ నిర్వహణ, ఆలయ సాంప్రదాయాల మీద ఉండటం లేదు. ప్రభుత్వానికి ఆదాయము, రెవెన్యూ, ఒక దేవాలయం అంటే ఒక రెవెన్యూ తీసుకువచ్చే ఒక కేంద్రం లాగానే, ఆదాయ కేంద్రంగానే ప్రభుత్వాలు చూడటానికి అలవాటు పడుతున్నాయి. ప్రభుత్వాలకి ప్రజల్ని సంరక్షించినట్టుగా ఆలయాలను కూడా సంరక్షించాలి కాబట్టి వారికి కావలసిన భద్రత మొదలైనవి సమకూర్చాలి కాబట్టి కొంతవరకు రెవెన్యూ షేరింగ్ అనేది, ఆదాయాన్ని పంచుకోవడం అనేది స్వాగతింపదగ్గదే. అది పూర్తిగా అర్థం చేసుకోవాలి అందరూ కూడా. సో అందుకని ఆలయాల్లో ఆదాయ వనరులలో షేరింగ్, ఆదాయ వనరుల యొక్క విభజన మినహాయించి మిగతా అన్ని విషయాలలో, ఆగమం కానివ్వండి, ఆలయ సాంప్రదాయాలు కానివ్వండి, ఆలయంలోని దేవతామూర్తుల యొక్క కార్యక్రమాలు, సేవలు కానివ్వండి, మిగతా అన్ని విషయాలలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయము, జోక్యము, అనవసర జోక్యము లేకుండా ఉండేటువంటి చట్టాలుని రూపకల్పన చేయాలి. ఆ ఆదాయము మినహా మిగతా అన్ని విషయాలలో ఎన్నిక కాబడిన ట్రస్ట్ యొక్క దిశానిర్దేశకత్వంలో, అధికారాల్లో ఆలయాలు నడవటం అనేది కూడా చాలా అవసరము అన్న అభిప్రాయము వెలువడుతోంది. అలాగే ఈ ఆదాయం తర్వాత శాశ్వతంగా పరిపాలన, గవర్నెన్స్ చేయాలి అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రభుత్వానికి, ఆలయానికి పరిపాలనల మధ్య సమతుల్యత సాధించటం అనేది చాలా ముఖ్యము. సో వీటిలో కొన్నిటికి చట్ట సవరణలు అవసరము. ఆ చట్ట సవరణలు కావటానికి
ముందు రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచడం అవసరము, దానికి ప్రజల చైతన్యము మద్దతు అవసరము. ఇవన్నిటినీ ఏర్పరచుకోవాలి. భక్తులని గుర్తించటము, భక్తుల ద్వారా సమాఖ్య లాంటిది ఏర్పరచటము, దాని ద్వారా ఎన్నిక అయ్యే ఒక కమిటీలని, పరిపాలన ఆలయాల వ్యవస్థలని, దేవస్థానాలని పరిపాలించే దక్షత గల అధికారులని, వారి శిక్షణని శిక్షణ కార్యక్రమాలు ఏర్పరచటము, ఇలాంటివన్నీ కూడా ఇంకా ఎన్నో జరగాలి. ప్రతి ఆలయానికి చెందిన ప్రతి భక్తుని యొక్క సేవని, విరాళాలని గుర్తించి తద్వారా వారి అందరి యొక్క మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడే కమిటీలను నిర్మించటము, అలాంటి వ్యవస్థ ఏర్పరచటము అనేది ముఖ్యము. సో ఇవన్నీ మొదట అర్థం చేసుకోవాలి, వీటి కోసము అధ్యయనం చేయాలి, ప్రచారం చేయాలి. తర్వాత ప్రభుత్వానికి సరి అయిన సమయంలో సరైన ఒత్తిడితో ప్రయత్నించాలి ప్రభుత్వం యొక్క మద్దతు తీసుకోవటానికి. ఇవన్నీ జరిగితే బహుశా లాంగ్ టర్మ్లో మన దేవాలయాలు మరలా చైతన్య కేంద్రాలుగా భాసిల్లే అవకాశం చాలా వరకు ఉన్నది. చాలా సందర్భాల్లో అన్యాక్రాంతమైన భూములు ఇలాంటి వాటిని వారు కూడా దేవాలయానికి చెందిన భక్తులు, హిందూ సమాజ సభ్యులే అయి ఉంటారు కాబట్టి వారితో పరిష్కరించుకోవాల్సిన సమస్యలను కూడా న్యాయస్థానాల వెలుపల పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంటుంది. ఆర్బిట్రేషన్ అంటాం. అలాగే ప్రతి హిందువు యొక్క మనోభావాలని గౌరవిస్తూ ఆలయాల యొక్క నిర్వహణ, అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సాధించవలసిన లక్ష్యాలు దీర్ఘకాలంలో. తక్షణమే సాధించవలసినది ప్రతి దేవాలయము, ధార్మిక సంస్థలోని భక్తులు వాటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటము, నగదు రూపంలో విరాళాలు ఇవ్వటానికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి సేవా రూపంలో వారి యొక్క భాగస్వామ్యాన్ని పెంచటము తక్షణమైన అవసరము. వీలైనంత వరకు నగదు రూపేణా జరిగే విరాళాలని తగ్గించటము, దాని ప్లేస్లో మిగతా విధమైన సౌకర్యాలను కల్పించటము, దేవాలయాలలో సేవ భక్తుల ద్వారా సేవా కార్యక్రమాలని పెంచటము, ఇలాంటి వాటి ద్వారా మన భగవానుడిని ప్రతి ఒక్కరూ సేవించుకోవటం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి, కానీ విరాళాల ద్వారా కాదు అన్న ఒక స్పృహ అందరిలో పెంచాలి. ఇలాంటివన్నీ మొదట ప్రారంభమైతే మన భక్తులకి కూడా వారి ఇష్టదైవం యొక్క ఆలయాన్ని, దేవస్థానాన్ని, ఆ ఇష్టదైవానికి ఉన్న సంపదని, ఆస్తిని
సంరక్షించగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది అని మనం విశ్వసించవచ్చు. పైన చర్చించిన సమస్యలన్నింటి మూల కారణము భక్తి లోపించటము. భక్తుడు లేకుండా మన దేవాలయము నిలబడలేకపోతుందని మనం ఈ చర్చ ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రీరామకృష్ణులు అంటారు, మానవుని అపరిమిత బాధలకి కారణము భక్తి లేకపోవడమే అని. భక్తుడు లేని చోట దేవాలయంలో పవిత్రత లోపిస్తుంది. క్యూ లైన్లు గోవిందుని నామాలతో బదులు తోబులాటలతో ప్రతిధ్వనిస్తాయి. సాంప్రదాయాలు, సేవలు పవిత్రత లోపించి ఆర్భాటము పటాటోపంగా తయారవుతాయి. దేవాలయంలోని ప్రతి ప్రసాద వితరణ కేంద్రము అపరిశుభ్రమవుతుంది, ప్రసాదం కలుషితమవుతుంది. దేవాలయ భూములు ఆక్రమణలకి చైతన్య కేంద్రముగా మనవలసిన దేవాలయ వ్యవస్థ మొత్తము ధనానికి, అవినీతికి, స్వార్థానికి చిరునామా అవుతున్నది. అవినీతి పరులకి గుడి ఒక సంపద ఇచ్చే కామధేనువులాగా కనిపిస్తున్నది. అందుకనే భక్తుడు లేకుండా దేవాలయం నిలబడలేకపోతుందని, దేవాలయం లేకుండా మన సమాజం కూడా ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని మన తరము, మన తర్వాత తరము తెలుసుకోవాలి. మన దేవాలయాల యొక్క పూర్తి స్వాతంత్ర్యానికి మన భక్తుల పవిత్రత దిశానిర్దేశం చేయాలని, అప్పుడే దేవాలయాలకి ఉన్న మిగతా సమస్యలు అన్నీ అదుపులోకి వస్తాయని తెలుసుకోవాలి. భక్తి లోపించిన సమాజము దశాబ్దాలుగా దేవాలయ భూముల ఆక్రమణలను ఉపేక్షించిన నిష్క్రియత్వమే రానున్న కాలాల్లో మరింతగా పెరిగి తాము పూజించే దేవతామూర్తుల మీదే దాడులు జరగటాన్ని చూడవలసి వస్తున్నదని, అది వారి ప్రతిఘటన రాహిత్యానికి కారణమైందని గుర్తించాలి. అలానే దేవుని సంపదని ఆశించడానికి అలవాటు పడిన సమాజము భవిష్యత్తులో తమ వారసుల నుంచే సర్వము కోరే అంధత్వానికి లోనవుతుందని గుర్తించాలి. 3 గంటల వినోదానికి 100 కోట్లు ఖర్చు పెట్టే సమాజానికి 3000 సంవత్సరాల నుంచి భక్తికి, పవిత్రతకి, సంస్కృతికి చైతన్య కేంద్రాలుగా విలసిల్లిన దేవాలయాలని మొదట సంరక్షించుకోవాలని, వాటి పూర్తి స్వాతంత్ర్యం కోసము శ్రద్ధతో పోరాడాలని, తద్వారా మాత్రమే వారి భవిష్యత్తుకి భద్రత, వృద్ధి ఉంటుందని తెలుసుకోవాలని ఆశిద్దాం. చాలా మంచి చర్చ జరిగింది ఇవాళ. విశేషమైన వివరాలు, కృషితో విశేషమైన వివరాలు అందించిన ప్రేమ్ గారికి, వివేక్ గారికి, వెంకటకృష్ణయ్య గారికి మరొక్కసారి కృతజ్ఞతలు. వారి కృషికి మన గీతా మహామండలు తరఫున పూర్తిస్థాయి మద్దతు మనం ప్రకటిద్దాము. బహుశా మన హిందూ సమాజానికి ఒక ఆత్మ వంటి దేవాలయాల విముక్తి జరగనందువలన మాత్రమే బహుశా అనేక రంగాల్లో మన దేశం ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతున్నదేమో అని అనిపిస్తోంది. స్వామి వివేకానంద ఏనాడో అన్నట్టుగా మనకు ఆధ్యాత్మిక స్వాతంత్రం అనేది ఇంకా రావాల్సి ఉన్నది. అది బహుశా మన దేవాలయాలని కొన్ని శతాబ్దాల తరబడి స్వతంత్రంగా పరిఢవిల్లిన దేవాలయాలని ఈరోజు మనము ఒక చట్టం ద్వారా ఒక కొద్ది దశాబ్దాల నుంచి మనుగడలో ఉన్న ఒక అసంపూర్ణమైన చట్టాల ద్వారా నియంత్రించటం వలన మాత్రమే మన దేశం పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందలేకపోతున్నది. మన దేవాలయాలు మరలా మన సమాజానికి ఒక చైతన్య కేంద్రాలలాగా భాసిల్లలేకపోతున్నాయి అని అనిపిస్తోంది. అందుకని ఈ రంగంలో మనం చేసే కృషి
ద్వారా మిగతా అన్ని రంగాలలో మనం ముందుకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని మనకి స్థూలంగా అర్థమవుతోంది. ఈ రంగంలో మనం తప్పకుండా కృషి చేద్దాము. భగవానుడు మనందరికీ మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈ దేవాలయాల విముక్తి ఉద్యమంలో మనందరినీ క్రియాశీలకంగా కార్యోన్ముఖుల్ని చేసే అనుగ్రహిస్తాడని మనందరం కోరుకుందాము. చర్చలో పాల్గొన్న అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. నమస్కారం.